హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్లఫీ లిఫ్టర్. సో ఈరోజు వీడియోలో మనం బెల్ట్ ఎట్లా యూజ్ చేయాలా, అసలు బెల్ట్ ఎందుకు యూజ్ చేయాలా, ఏ టైంలో యూజ్ చేయాలా, ఎలా యూజ్ చేయకూడదు అని డీటెయిల్గా డిస్కస్ చేద్దాము. సో ఫస్ట్ థింగ్, మీకు ఈ జిమ్ బెల్ట్ ఇది కానీ ఎలా యూజ్ చేసేది తెలిస్తే అండ్ బ్రీత్ అండ్ బ్రేస్ టెక్నిక్ అనేది తెలిస్తే మీ లిఫ్ట్స్ అనేది డెఫినెట్గా ప్రోగ్రెస్ అవుతాయి. అండ్ లైక్ యూ కెనాట్ ఈవెన్ ఇమాజిన్ లైక్ హౌ మచ్ ప్రోగ్రెస్ యూ కెన్ మేక్. ఆల్సో మీరు ఇంజురీస్కి అనేది చాలా దూరంగా ఉండొచ్చు. ఇది నా వీడియో అన్నట్టు, ఇది 2022లో అరౌండ్ నేను 250-260 డెడ్ లిఫ్ట్ చేసేవాడిని. అప్పుడు నేను బెల్ట్ యూజ్ చేసేవాడిని అండ్ బ్రీత్ అండ్ బ్రెస్ చేసేవాడిని, కానీ అదంత ఎఫెక్టివ్గా ఉండేది కాదు. ఆ మిస్టేక్స్ నుంచి నేను ఏవైతే చేశానో అక్కడి నుంచి చిన్న చిన్న టెక్నిక్స్ కరెక్ట్ చేసుకుంటూనే వచ్చా. అండ్ నౌ ఐఎమ్ ఏబుల్ టు లిఫ్ట్ 300 kgs. అండ్ లాస్ట్ 1 yearలో నాకు ఒక్కటి కూడా లోయర్ బ్యాక్ ఇంజరీ కాలేదు. అండ్ నా కోర్ కూడా ఏ కాంపౌండ్ లిఫ్ట్ చేసినా చాలా ఇన్వాల్వ్ అవుతుంది. సో మీరు ఈ బ్రీత్ అండ్ బ్రెస్ టెక్నిక్ అండ్ బెల్ట్ ఎలా యూజ్ చేయడం నేర్చుకుంటే డెఫినెట్గా మీకు హెల్ప్ అవుతుంది. మీరు ఎప్పుడైనా అనుకున్నారా అసలు బెల్ట్ వేస్ట్కి అంటే నడుముకి ఎందుకు యూజ్ చేయాలా, థైస్కి ఎందుకు యూజ్ చేయకూడదు, లేదంటే రిబ్ కేజ్కి ఎందుకు యూజ్ చేయకూడదని? సో బేసిక్గా మన హ్యూమన్ స్కెలిటన్ తీసుకుంటే మనకి టాప్ టు బాటమ్ మొత్తం బోన్స్ అనేది ఉంటాయి మజిల్స్కి, కానీ మన కోర్ పార్ట్లో ఒకే ఒక బోన్ ఉంటుంది, స్పైనల్. అది కూడా ఫ్లెక్సిబుల్ ఇన్ నేచర్ ఉంటుంది. సో మనం ఈ కోర్ పార్ట్ దగ్గర ఉన్న మజిల్స్ యూస్ చేసి మనం ఏదైనా లిఫ్ట్ చేయాలి. లెట్స్ సే ఇది కోర్ పార్ట్ అనుకుంటే 360 degreesలో ఫ్రంట్ సైడ్ యాబ్స్ ఉంటాయి, సైడ్ ఆబ్లిక్స్ ఉంటాయి, బ్యాక్ లోయర్ బ్యాక్ ఉంటాయి. సో దీనికి మరింత సపోర్ట్ ఇచ్చేకే మనం బెల్ట్ వాడతాం అన్నట్టు. సో ఫస్ట్ థింగ్, ఈ బెల్ట్ ఎలాంటి ఎక్సర్సైజ్లు యూజ్ చేయాలా అంటే మనము కాంపౌండ్ లిఫ్ట్స్ ఉంటాయి కదా, ఓవరాల్ బాడీ యూజ్ చేసేసేటివి, లైక్ స్క్వాట్ ఉంది, డెడ్ లిఫ్ట్ ఉంది, లేదంటే ఓవర్ హెడ్ ప్రెస్ ఉంది. సో ఇలాంటి ఎక్సర్సైజ్లు మనం గ్రౌండ్ అంటే మన ఫుట్ నుంచి ఆల్మోస్ట్ మన షోల్డర్ వరకు అన్ని జాయింట్స్ యూజ్ చేస్తాం. సో అలాంటి టైంలో మన కోర్ పార్ట్ అనేది మనకి ఎక్కువ స్ట్రాంగ్ ఉండాలి. ఆ టైంలో మనం ఇది యూజ్ చేస్తాం బెల్ట్. ఎలాంటి టైంలో యూజ్ చేయమంటే కోర్ పార్ట్ అవసరం లేని ఎక్సర్సైజ్లో, లైక్ ఇప్పుడు బైసిప్ కర్ల్ చేయాలా, దేర్ యూ నీడ్ నాట్ టు పుట్ బెల్ట్. ట్రైసిప్ ఎక్స్టెన్షన్స్ చేయాలా, లేదంటే లెగ్ ఎక్స్టెన్షన్ చేయాలా మషిన్లో, అలాంటి టైంలో బెల్ట్ అనేది యూస్ లేదన్నట్టు. అది ఈ బెల్ట్ పెట్టుకోవడం నేను సింపుల్ స్టెప్స్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మీ వేస్ట్ చుట్టూ ఇది టై చేసి జస్ట్ మీ బెల్లీ బటన్ అబౌవ్ మొత్తం బ్రీత్ అవుట్ చేసి స్టమక్ నుంచి ఇది లాక్ చేయండి. ఈ టైంలో మీకు అట్లీస్ట్ మీరు ఫింగర్స్ పెడితే లోపలికి వెళ్ళేంత గ్యాప్ అయితే ఉండాలి. అది టూ మచ్ టైట్ అయితే ఉండకూడదు. లైక్ ఇప్పుడు నేను ఇంత టైట్ పెడితే ఇక్కడ నాకు అసలు బ్రీత్ తీసుకునే కూడా స్పేస్ ఉండదు అన్నట్టు. అలా అని చాలా లూజ్ పెట్టినా, సో ఇలా లూజ్ పెట్టినా దీనివల్ల ఉపయోగం ఉండదు. జస్ట్ స్కిన్కి టచ్ అయ్యేలా ఉండాల. అండ్ లాక్ చేసినాక సో మీరు ఏ లిఫ్ట్ పర్ఫామ్ చేసేటప్పుడైనా మీరు స్టమక్ లెగ్ బ్రీత్ తీసుకోవాలి, లైక్ ఇలా. దీన్ని బ్రీత్ అండ్ బ్రెస్ టెక్నిక్ అంటారు. మీరు జస్ట్ ఈ బెల్ట్ని స్టమక్ లెగ్ బ్రీత్ తీసుకుంటా పుష్ చేయాలన్నట్టు 360 degreesలో, లైక్ ఇలా. సో దీనివల్ల మీరు ఒక ఇంట్రా అబ్డామినల్ ప్రెజర్ అనేది క్రియేట్ చేయొచ్చు అండ్ ఈ మజిల్స్ అనేది స్ట్రాంగ్ చేసుకోవచ్చు. అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్, లైక్ బిఫోర్ గోయింగ్ టు దట్, మీరు ఒకవేళ ఈ ఛానల్ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్సో వీడియోతో ఇంటరాక్ట్ అయ్యి ట్రై చేయండి, లైక్, కమెంట్, లేదంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడము. మీరు ఈ 10 seconds ఇచ్చే ఎఫర్ట్స్ నాకు డెఫినెట్గా అది చాలా హెల్ప్ అవుతుంది నా మోటివేషన్కి, లైక్ వీడియోస్ డెలివరీ చేసేకి. అండ్ ద లాస్ట్ థింగ్, లైక్ మీరు బ్రీత్ అండ్ బ్రెస్ చేసి లైక్ బెల్ట్ నార్మల్గా పెట్టుకొని చేయడం వల్ల డెఫినెట్గా స్టార్టింగ్లో కొద్దిగా డిస్కంఫర్ట్ అనేది ఉంటుంది. లైక్ మీరు ఇంతకుముందు చాలా టైట్నెస్కి అలవాటు అంటారు, అది కొద్దిగా అన్ఈజీగానే ఉంటుంది. మీరు ఏదైనా టాప్ సెట్స్కి అప్రోచ్ అయినప్పుడు కూడా మీరు సబ్కాన్షియస్గా అంత స్ట్రాంగ్ ఫీల్ గారు. బట్ గోయింగ్ ఫార్వర్డ్, లైక్ మీరు అదే ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్గా మీ కోర్ మజిల్స్ అనేది చాలా ఇన్వాల్వ్ అవుతాయి, చాలా ట్రైన్ అవుతాయి అండ్ మీ లిప్స్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతాయి. లేదు మీరు యాజ్ యూజువల్గా ముందుగానే చాలా టైట్ పెట్టుకొని చేయడం వల్ల మీ కోర్ అనేది ఇన్వాల్వ్ కాదు అండ్ మీరు ఎక్కువ వెయిట్ అనేది మీ లోయర్ బ్యాక్ మీదే స్ట్రెయిన్ చేస్తారన్నట్టు. సో లాంగ్ టర్మ్లో డెఫినెట్గా ఇంజురీస్కి అనేది లీడ్ అవుతుంది. ఈవెన్ నేను 250 kg డెడ్ లిఫ్ట్ చేసినప్పుడు కూడా ఐ యూస్ టు డూ ద సేమ్, లైక్ బెల్ట్ అనేది చాలా టైట్ పెట్టి చేసేవాడిని. సో దానివల్ల లైట్గా నా లోయర్ బ్యాక్ కూడా సోర్నెస్ ఉండేది. సో నౌ ఈవెన్ నేను 300 చేసిన నా లోయర్ బ్యాక్ అనేది ఎప్పుడు సోర్నెస్ అనేది లేదు, ఎందుకంటే
ఆ వెయిట్ అనేది నాకు మొత్తం 360 అంటే నాకు కోర్ 360 degreesలో డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్. ఈ వీడియోలో ఏదో చెప్పాలనుకున్నా, బెల్ట్ ఎట్లా యూస్ చేయాలా, ఎలాంటి లిఫ్ట్స్లో యూస్ చేయాలా, అండ్ బ్రీతింగ్ టెక్నిక్ అనేది ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలని.